జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో జనాభా జనన రేటును పెంచాలన్న ఉద్దేశంతో కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటించిన విషయం మనందరికీ తెలుసు. ఈ విషయంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనన రేటులో ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనన రేటు 1.5%కి పడిపోయిన కారణంగా జనాభా రేటును పెంచాలన్న ప్రయత్నం ప్రభుత్వం చేయడాన్ని విశ్వ హిందూ పరిషత్ స్వాగతిస్తున్నది. అయితే ఈ ప్రకటనలో స్పష్టత లేని కారణంగా ఎవరు జనాభాని పెంచితే వారికి ప్రోత్సాహకాలు అందే విధంగా అసందిగ్ధంగా ఈ ప్రకటన ఉన్నది. ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనలు, ప్రభుత్వం సమాజాన్ని సమాయత్తం చేసినటువంటి తీరు కారణంగా ఒకానొక సందర్భంలో ప్రభుత్వం ఇద్దరు ముద్దు ముగ్గురైతే వద్దు అని ప్రచారం చేసింది. హిందువులు దాన్ని పాటించారు. మరికొంతకాలం పోయిన తర్వాత ఒకరైతే ముద్దు ఇద్దరు పిల్లలు వద్దు అని ప్రచారం చేసింది. దాన్ని కూడా హిందూ సమాజం తూచా తప్పకుండా దాన్ని పాటించారు. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్లో హిందువుల జనన రేటు పూర్తిగా తగ్గిపోయి 1.5%కు వచ్చేసింది. ఈ సందర్భంలో ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. కానీ ఈ ప్రోత్సాహకాలు మరొకసారి హిందూ సమాజానికి అన్యాయం చేసే విధంగా ఉన్నాయని విశ్వ హిందూ పరిషత్ భావిస్తున్నది. ఎందుకంటే బహుభార్యత్వం కారణంగా అధిక సంతానాన్ని కడుతున్నటువంటి సాంప్రదాయం కారణంగా ముస్లిం సమాజం ఆంధ్రప్రదేశ్లో గత 50 సంవత్సరాల్లో తన జనాభా రేటుని 50% పైగా పెంచుకున్నది. అదే సందర్భంలో హిందువుల జనన రేటు అతి తక్కువగా నమోదవుతూ వస్తున్నది. ఈ సందర్భంలో ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన గందరగోళానికి దారితీస్తున్నది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్ భారతదేశంలో ముస్లిం సమాజము నిరంతరము కూడా అధిక జనాభాని కనడం ద్వారా తమ జనన రేటును పెంచుకుంటూ ఉండగా, క్రైస్తవ సమాజం మత మార్పుల కారణంగా తమ యొక్క జనాభాను పెంచుకుంటూ వస్తున్నది. ఈ సందర్భంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రకటన అధిక జనాన్ని కంటే జనన రేటును పెంచినటువంటి కుటుంబాలకి ఇద్దరు పిల్లలు ఉన్న పిల్లలు ముగ్గురు పిల్లల కంటే 30,000 ఇస్తామని, 4గో పిల్లాని కంటే 40,000 ఇస్తామని, 5వ సంతానానికి కంటే 50,000 ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ ప్రకటనని కేవలం హిందూ సమాజానికి మాత్రమే వర్తించే విధంగా చేయాలి. లేకపోతే ఇప్పటికే ముస్లిం సమాజం బహుభార్యత్వం కారణంగా, అధిక సంతానం కారణంగా తమ జనాభా రేటుని విపరీతంగా పెంచింది. ఇది కనుక స్పష్టత ఇవ్వకపోతే ప్రభుత్వం దీని ఆసరా తీసుకుని మరింత జనాభాని పెంచే అవకాశం ముస్లిం సమాజంలో ఉంది. అప్పుడు సామాజిక సమతుల్యత కూడా దెబ్బతింటుంది. ఒకవైపు మత మార్పుల పేరుతో, ఒకవైపు అధిక జనాభా పేరుతో ముస్లింలు, క్రైస్తవులు జనాభాని పెంచుతున్న సందర్భంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. హిందూ సమాజం మాత్రమే ప్రభుత్వం మాటలు విని జనాభా రేటుని తగ్గించుకుంటూ వచ్చింది, జన రేటును కోల్పోతూ వచ్చింది. కాబట్టి అధిక సంతానం కంటే అధిక ప్రోత్సాహకం అనేటటువంటి ఈ పథకాన్ని కేవలం హిందువులకు మాత్రమే వర్తించేలా స్పష్టమైన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది. జై శ్రీరామ్.